చూస్తావే, ప్రమాణం చెయ్యి చెయ్యి. శారదా ప్లీజ్ వద్దు, నా మాట విను. అత్తయ్య వద్దు, నేనిక మీకోసం ఈ పూజలు చెయ్యను. చూసావా పూర్వ, మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెంచడం నీ వల్ల కాలేదు. ఆ దేవుడు కూడా ఇష్టం లేదు. గాలికి దేవుడికి సంబంధం ఏంటి? మీరా వీళ్ళ గాలి మాటలు పట్టించుకోవద్దు. హారతి మళ్ళీ వెలిగించు. లేదమ్మా, ఆ పంచభూతాల్లో ఒకటైన ఆ వాయుదేవుడే ఆ హారతిని అర్పించాడు. వీళ్ళ బంధం అక్రమం కాదు, వీళ్ళు చేసేది అపవిత్రమూ కాదు. అపూర్వ, నువ్వు అవునన్నా కాదన్నా అగ్ని సాక్షిగా నేను తాళి కట్టిన భార్య శారద. మా ఇద్దరిది ఆ దేవుడు కలిపిన బంధం. మమ్మల్ని నువ్వేమైనా చేయొచ్చు, కానీ మా బంధాన్ని మాత్రం ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకో శారద. మేడం, ఎలిగెంట్ కలంకారీ స్టైల్. అన్నయ్య, ఏంటల్లి ఏం చూస్తున్నావు? నా ఎంగేజ్మెంట్ కి డ్రెస్సెస్ చూస్తున్నాను అన్నయ్య. గగన్కి ఇంకా విడాకులు కన్ఫర్మ్ కాలేదు కదమ్మా. పర్లేదన్నయ్య, ముందు ఎంగేజ్మెంట్ అయిపోనివ్వు. పెళ్లి కదా విడాకులు కావాలి, ఆలోపు కన్ఫర్మ్ అయిపోతాయిలే. రా, నువ్వు కూడా చూడు, నీకేది నచ్చిందో నాకు చెప్పు. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే కదమ్మా. నా సెలక్షనే ఫైనల్ అనుకో. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకా బెస్ట్ సెలెక్ట్ చేయొచ్చు కదా, అందుకని. ఎవరొచ్చినా మీకన్నా బాగా సెలెక్ట్ చేయలేరమ్మా. ఎస్, లక్ష్మి ఈజ్ ఆల్వేస్ రైట్. సరే, మీరు చూస్తూ ఉండండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సీ యూ అన్నయ్య. బాయ్. ఈ డిజైన్ ట్రెండింగ్ లో ఉంది మ్యామ్ ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ. మీరా? హాయ్ ఆంటీ. హాయ్. ఒక్క నిమిషం. ఓకే సమీరా, లేటెస్ట్ డిజైన్స్ ఏమన్నా వస్తే నాకు సెండ్ చేయి. ఓకే, ష్యూర్. గగన్ని పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదా? మా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు, అప్పుడే అందరికి తెలిసిపోయిందా? గుళ్ళోనూ వీడియో తీయడం నేను చూసా. ఆ వీడియోతో ఏం చేయాలనుకుంటున్నావు?
నా కాబోయే హస్బెండ్ కి చూపిస్తాను. చూపిస్తే ఆవిడ తన భర్త కోసం పూజలు చేస్తుంది అంటే గగన్ గారికి కోపం వస్తుంది, గొడవ చేస్తాడు. నైగో సాటిస్ఫై అవుతుంది. సారీ, ఎందుకు అలా నవ్వుతున్నారు? ఈ వయసులో మీకు ఆవేశం తప్ప ఆలోచనలుండవు. వాట్స్ రాంగ్ విత్ ఇట్? తల్లిని దేవతలా చూసే ఆ గగన్ వీడియో చూసి తల్లి మీద సానుభూతి చూపిస్తూ నేరుగా మా ఇంటికొచ్చి వాళ్ళ నాన్న కేపీతో గొడవ పడతాడు. అప్పుడు అతని ఈగో సాటిస్ఫై అవుతుంది గాని నీ ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది? మరి ఏం చేయాలి? చెప్తా. ఆ వీడియోని శారదకి చూపించు. అత్తయ్యకా? అత్తయ్యకే. దాన్ని బ్లాక్మెయిల్ చేయి. ఈ వీడియో గగన్కి చూపిస్తా అని బెదిరించు. అప్పుడు నువ్వు ఏం చెప్తే అది వింటుంది. అర్థం కాలేదా? ఆ శారదకి భూమంటే ఇష్టం. ఈ వీడియో నీకు దొరకడం నీ ఆయుధం. దీన్ని ఉపయోగించుకుని శారదని బ్లాక్మెయిల్ చేసి తల్లి కొడుకుల మధ్య దూరం పెంచు. అప్పుడే గగన్ నీవాడవుతాడు. ఇదంతా మీరు నాకెందుకు చెప్తున్నారు? చేసుకోబోయేవాడి ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకోవాలిగా. తెలుసుకోవాలి. అందుకే నీ మేలు కోసమే చెప్తున్నాను. ఆ శారదకి భూమంటేనే ఇష్టం. నువ్వు కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఆ శారదకి ఇష్టం ఉండదు. కాబట్టి నేను చెప్పినట్టు చేసావనుకో, నీ పెళ్లికి ఏ అడ్డు ఉండదు. చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇష్టం. ఉంటాను మరి. ఈమె చెప్పింది కరెక్టే కదా? చెప్పు బేబీ. మమ్మీ, ఆ సీఏ శంకర్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పావు కదా. ఇప్పుడు రాజమండ్రి నుండి సిటీకి వచ్చాడంట. ఆ భూమిని కలవబోతున్నాడు. వాడి ఫోకస్ అంతా ఈ కేసు మీదే పెట్టినట్టున్నాడు. వెంటనే వెళ్ళి వాడిని కొనేయాలి. అడ్రస్ నీకు షేర్ చేస్తాను చూడు మమ్మీ. సరే.